చేసిందంటే మా పిల్ల చేసుకునే అవకాశాన్ని లేకుండా బాధ పెడుతుందమ్మా. నాకు ఇంట్లోకి వెళ్ళలేక దీని గురించి ప్రేమించలేవాడు, బంగారం గురించి, పానం గురించి మాట్లాడుతుండే. ఇదైతుందమ్మా, చనిపోవాలనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే శృతి అమ్మ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి లోపల తన మెమరీస్ కానీ తన ఫొటోస్ కానీ మళ్ళీ మనం వచ్చి షూట్ చేస్తామో లేదో తెలీదు. సో లాస్ట్ జ్ఞాపకంగా మిగిలిన ఇంకేమైనా ఉంటే అది తీసుకుందాం ఒకసారి, రండి. ఇంటి నిండా చూసినా అన్ని తన ఫొటోసే ఉన్నాయి. బట్ తను పెళ్ళికి ముందు వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళింది అనంటే అసలు ఇంత డాడీది ఫోటో చూడండి, హ్యాపీయెస్ట్ ఫాదర్స్ డే డాడీ, లవ్ యూ సో మచ్ అంట. సో ఇంత ప్రేమ ఉన్న అమ్మాయి అసలు ఎందుకు వెళ్ళింది, ఎలా వెళ్ళింది, వెళ్ళిన తర్వాత ఫోన్ కాల్స్ కానీ లేదంటే ఇదంతా ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం. బట్ ఫ్యామిలీతో అయితే మంచి బాండింగే ఉంది, ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా సో మంచి సపోర్టే ఉందనే తెలుస్తుంది. సో వీళ్ళ మాటల్లో చూసినా కానీ సో వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు అక్క పిన్నులు బాబాయ్లు అయితే చాలా చింతిస్తున్నారు. సో ఇవన్నీ తన ఫొటోసే అనమాట. సో క్లాస్లో కూడా కల్చరల్ యాక్టివిటీస్లో కానీ లేదంటే చదవడంలో కానీ ఎప్పుడు హాయిగానే ఉండేది. బట్ ఏం జరిగింది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. కానీ విషయం కూడా ఇది. కానీ చూస్తుండగానే ఇలా ఉన్న టాలెంట్ అలా ఎక్కడికో వెళ్ళిపోయింది తిరిగి రాని లోకాలకి అంటేనే నమ్మశక్యం కాని విషయం మనకిది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ ఒక ప్రతి పేరెంట్స్కి అంటే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇలాంటివి జరిగినప్పుడైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడైనా పేరెంట్స్ మాట ఇనో లేదంటే ఆ సోషల్ మీడియా ప్రేమలో లేదంటే ఇలాగ అసలు ఏం జరిగినా వాట్ ఎవర్ లైఫ్లో ఒక డెసిషన్ చావు డెసిషనో లేదంటే ఎందుకంటే మనకి క్లారిటీ లేదు అసలు అక్కడ ఏం జరిగింది అనేది, తిను చేసుకుందా లేదంటే వాళ్ళు చేశారనేది క్లారిటీ లేదు కాబట్టి సో మనం ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడలేము. సో న్యాయం కోసం జస్టిస్ చేస్తున్నాం. సో మీరందరూ కూడా తనకి సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి సో మిగిలిన వాళ్ళు కూడా ఫర్దర్గా ప్రతి ఒక్క జరిగిన లైఫ్ టైంలో విషయంలో మన చుట్టూ, ఎందుకంటే ఈ పాపకే తెలియదు ఈ పాప ఎంత ఫేమస్. సో ప్రతి ఒక్క చిన్న మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు కూడా సో శృతిని గుర్తుపడతారు, శృతి స్టేటస్లు, శృతి పాటలు, ఎందుకంటే వీళ్ళకి కూడా తెలియదు వీళ్ళు ఇంత ఫేమస్ అని. వన్స్ ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకు కూడా వరకు కూడా తన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఒక బాధలో అందరూ స్టేటస్లు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. బట్ ఈ విషయం తనకు తెలియదేమో, మేబీ ఇదంతా జరిగిపోతుంది తన లైఫ్లో, ఇలాంటి దరిద్రాలన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయో తెలీదు. బట్ ఒక మంచి టాలెంట్ని అయితే మిస్ అయిపోతున్నాం అనే విషయం మనకు అర్థమైపోతుంది. కాబట్టి సో మీరు చూసుకుంటే ఫైనల్గా ఇంకా ఇవే మనం క్యాప్చర్ చేసుకునే మన ఛానల్కి ఎంతో బాగా ప్రేమగా వచ్చి మాట్లాడేది, కూర్చునేది, చాలా కమ్యూనికేషన్స్ ఉండేవి మాకు. బట్ ఇదే లాస్ట్ మేము తన గురించి తీసుకోవడం, ఎందుకంటే ఎన్నో పాటలు పాడి ఎంతో పెద్ద స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే మన ఛానల్లోనే 3-4 సాంగ్స్ తన కోసం రెడీ చేశాము. సో అంతలోనే ఇదంతా జరిగిపోయింది కాబట్టి ఇంకా తనది ఎన్నో వీడియోస్ తీయాల్సిన వాళ్ళం ఈరోజు. సో ఇది ఒక వీడియోతో మనం కంప్లీట్ చేస్తున్నామంటే ఇది చాలా బాధాకరమైన విషయం. సో గర్ల్స్ మీరందరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని నమ్మే తనకే లేదు. సో ఎందుకంటే ఎవరికి తెలియదు ఈ ఇన్సిడెంట్ ఇలా జరుగుద్దని, అసలు నమ్మలేకపోతున్నాం. నేను వన్ డే మొత్తం అసలు నిద్రనే పట్టలేదు. ఇంకా ఆమె ఫ్యాన్స్ కానీ ఆమె ఫాలోవర్స్కి కానీ ఆమె సాంగ్స్కి ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఎలా ఉందో తెలిసి ఇంకా మర్చిపోకుండా ఉండుంటారు. ఏం కాదు, ఇంకా మీరు ధైర్యంగా ఉండాలి. ఇలా మీరు హెల్త్ పాడు చేసుకుని ఉండొద్దు. తనకి న్యాయం జరగాలని పోరాటం చేస్తేనే తన ఆత్మ శాంతిస్తుంది. మీరు ఇలాగ ఏడ్చుకుంటూ ఇలా బాధపడుతూ కూర్చుంటే అబ్బాయిలాగా పెంచిన అన్నారు, మీరు కూడా అలాగే ఉండాలి. ఫోటోలు చూసుకుంటే ఏడిస్తే ఏమొస్తుంది చెప్పి, ఇప్పుడు ఏం కాదు, అయింది అక్కడికి రాసి పెట్టుంది అనుకొని మనం ఉండాలి, అంతే. ధైర్యం చేసుకొని ఉండాలి ఏది జరిగినా. ఊరుకు ధైర్యం చెప్పింది, ఇట్ట చేసిందంటే మా పిల్ల చేసుకునే అవకాశాన్ని లేకుండే ఆడు చేసిండు అవకాశం అది. కానీ మా పిల్ల దగ్గర బాగా ధైర్యం ఉండే. మాకు
మేము మాకు మాకు పాటలు పాడేస్తే మాకు ఎలక్షన్లు అప్పుడు మమ్మల్ని బండి దిగి డాన్సులు చేపించిందమ్మ మాకు. బండి దిగి డాన్స్ చేపిస్తే మేము చేసినాం అమ్మ. మేమంతా డాన్స్ చేసినాము పిల్లతోని. అంత ధైర్యవంతురాలు ఆ పిల్ల దగ్గర మోగోడు ఉన్నంత బంట అమ్మ. మాకెంత కార్యాలు మాకు ఆ ఫోటోలలో చూస్తే మాకెంత కార్యాలు వాలుగుతున్నాయో మాకు తెలుసు ఆ పిల్ల గురించి. ఫస్ట్ ఫోన్ చేసింది నా బిడ్డ. ఫోన్ చేస్తారా నాన్న బయట ఉన్నాడు, నేను మాట్లాడినా. అమ్మ మంచిగా ఉన్నారు అందరు, నాన్న మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు అన్న. ఏ రోజు మాట్లాడేది ఇది 5-6 రోజుల కింద. 5-6 రోజుల కింద అంటే మనకి దీని కార్యక్రమం ముందు 3 రోజుల ముందు చేసి నువ్వు మంచిగా ఉన్నావు అమ్మ అని నేను అన్నా. అమ్మ నాకు బంగారం పెట్టుతున్నారు కదా, బాధ పెట్టాటిండ్రా అన్నది. ఇవాళ నాన్నకు చెప్పలేదు నేను, ఊకున్న సపదకున్నా. చెప్పమ్మా బాధ చెప్పి అన్న. చెప్పి అంటే ఏమన్నా బాధ పెడుతుండ్రమ్మా నాకు, ఇంట్లోకి వెళ్ళనీయక వచ్చిండ్రు, ఏమన్నారు, ఇంట్లోకి వెళ్ళనీయక వచ్చిండ్రు వాళ్ళు అన్నది. ఇక బంగారు గురించి నాకు బాధ అయింది. ఎట్లయినా మాట్లాడిండ్రు కదా, ఏం చేస్తారు నా బిడ్డనని మా ఆయనకు చెప్పలేను. ఇక ఇట్లా చేసుకుంది అది, మేము చేస్తాను అట్లా చేసుకోపోయినాడు అని చెప్పలేను ఆయనకి. చెప్పక సపోజకు పెట్టేసింది. బంగారం అన్నది, బంగారం గురించి బాధ పెట్టారమ్మనని ఆడ మాట్లాడిన ఫోన్ మాట్లాడినే రాటిండ్రు ఇంట్లోకి ఎంబట్నే రాటిండ్రు అన్నది. లత్తం ఎంబటిని ఉండాలన్నట, లేకుంటే ఆయన ఉండాలన్నట ఎంబట. డబ్బా ఫోన్ ఉన్నదమ్మా నాకు, డబ్బా ఫోన్ ఇంట్లో రాదు. బయటకు పోయి మాట్లాడే సన్నం వచ్చింది. బయటకు పోయి మాట్లాడితే చెప్పింది ఇట్లా వరకట్నము మీరు పెడతానారమ్మా, బంగారం పెడతాన్నారు, బంగారం గురించి బాధ పెట్టాడు అంటే నేనన్నా నాన్నకి నాన్న మాట్లాడాడంటే ఏ నాన్న ఆయన లేడు, లేకుండా నేను కొన్ని సొంతక పెట్టేసింది. ఇక తగినైనా శిక్ష చేయండమ్మా. అంటే కేవలం ఈ బంగారం డబ్బుల కోసం ఇంత పాపని ఇంత, అసలు కేవలం ఒక 3 తులాలు ఒక కట్నం కోసం, ఒక డబ్బుల కోసం బంగారం పెడతాము, 3 తులాలు బంగారం పెడతాను. అసలు మీకు విషయం తెలుసా, మీరు ఎన్ని కోట్లు పెట్టినా ఆ పిల్ల టాలెంట్ ని కొనలేరు. ఆఫ్టర్ ఆల్ 3 తులాలు వరకట్నం కోసం ఇంత జరిగిందా? మరి మీరు ఎందుకు, ఒకవేళ ఏమైనా జరుగుతుందని యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు? కాదనుకో, ధైర్యం బాగుంది అనుకున్నా, ధైర్యం బాగుంది తెలనీయలేదు అది. ఇట్లా ఇంకా బాగా బాధ పెడుతుంటారని చెప్పలేదు. ఇంకా మరొకరు చేసింటే చెప్తుంటే ఆయన చెప్పలేదు. నాకు తెలిసి ఆమె ఫోన్ మాట్లాడినప్పుడల్లా వాళ్ళంతా పక్కనే ఎంబటి ఉంటుండే, ఎంబటి ఉంటున్నారమ్మా అని చెప్తుండే. అది పులి పులి నాకు బిడ్డ, నేను కొడుకు అనుకున్నా, కొడుకులు లేక పెంచిన. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఏమంటున్నారు దీని మీద? అంటే మీరు చెప్పారా మళ్ళీ తర్వాత ఆయన ఇట్లా ఫోన్ చేసి? చెప్పలేను నేను, లేకుండా చెప్పలేను, ఆయన చెప్పలేను నేను. ఎవరు తిడతాడేమో అని చెప్పలేదు. మీకు అనుకున్న బంగారు గురించి బాధ పెడుతున్నట్టు నా పిల్లకు అనుకుని చెప్పలేను. అంత ఇష్టంగా చేసుకొని వెళ్ళింది, బంగారం గురించి వాళ్ళు అట్లా గరే ప్రేమ ఉండే, దీని చూసి ప్రేమించలేడు. బంగారం గురించి దాని పానం గురించి పైసలు మాత్రం అమ్మ మన పెద్ద దగ్గర ఉంచింటి, నా బిడ్డ దగ్గర ఉంచినా కూడా పాట వాడిన కొద్ది జోబులో కూర్చుకున్నాడు. ఒక్క 1000 రూపాయలు ఇచ్చినా కూడా 1000 రూపాయలు తీసుకుంటే ఏంటికి 1000 రూపాయలు అంటున్నాడు. ముందు నుంచి ఆమెను ఇంత కంట్రోల్ చేసి కట్టడి చేస్తుండు కదా. ఇదే బుజ్జి చెప్పిందంట, అద్దం ఈడున్నాడు పక్క ఈడున్నాడు అమ్మ, అద్దు షైకో ఉన్నాడు, చెల్లె అద్దె అన్నాడు. మరి ఇళ్ళ మధ్యలో రాంగ పట్టించుకునే హైదరాబాద్ ఉంటది నా బిడ్డ, పెద్ద బిడ్డ ఆడనే ఉన్నది. చెయ్యమ్మా 20 రోజుల ఇది ప్రోగ్రామ్ ఉందంటే ఉండమ్మా, బావాళ్ళ ఇంటికాడ ఉండు చెయ్యి అని చెప్పిన. చేసి ఆశ్చర్యం కూడా చెప్పిందంట, వీళ్ళు ఇప్పుడు కాయ మాడుకోవటం ముంగట ఎట్లున్నదో అన్నట్టు కూడా అనుకున్నదట. మన బిడ్డ చెప్పుకుని అయితే అక్క అన్నదట. మరి ఏ మధ్యలో పట్టించుకున్నాడు, మొత్తం దాన్ని ఇక వేసుకుంటూ కూర్చున్నాడు. అమ్మా దాని నా బిడ్డ ఎట్లా చచ్చిపోయింది, ఆడికి కూడా ఊరి శిక్ష చేసిన చేయండి. అదొక్క నా కోరిక కావాలా, నా ప్రాణం పోవాలా.
వాళ్ళ అందరూ తెలుసు నా ఊర్లో నా పిల్లది. ఊర్లోనే కాదు మాకు కూడా తెలుసు, ఇప్పుడు తెలంగాణ ఏపీ మొత్తం కూడా తెలుసు ఆమె గురించి. మీకంటే నీకు బాగా ఆమె మాటలు గుర్తుండిపోయే ఏమైనా ఉందా అనిపిస్తుందా? ఇది బంగారం గురించి బాధ పెట్టి చంపేసిండ్రు. అంటే అదొక్కటే మీకు మైండ్ లో ఇప్పటికి కూడా ఆమె వాయిస్ అదొక్కటే వినిపిస్తుందా? ఇంకా ఏమైనా మీతో మాట్లాడినాయి అప్పుడప్పుడు వాయిస్ వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అట్లా ఏమైనా అనిపిస్తుందా? ఏమన్నా మధ్య చచ్చిపోయింది చేస్తుంటే దినాల నాడు దాని లగ్గం నాడే, బిడ్డ లగ్గం నాడు నా మరిది దీని ఇట్లనే ఇక సొంత మరిది ఎట్లా పోవాలి ఇక. మేము అన్నం చూర్రి మీరు మందలిచ్చలేదా ఎందుకు పిల్ల తొందరపడ్డావని? పెద్ద మనిషి వచ్చిండమ్మా, పెద్ద మనిషి వచ్చి మాట్లాడిండు. అన్నమ్మా అప్పుర్రి చేస్తాం, చేయకుండా ఏం చేస్తాం, ఆపం మేము పత్రికలు పెట్టుకున్నాం, అన్ని పెట్టుకున్నాం అని అన్నారు. వస్తారంటే మరి కళ్ళదానం చేతులు అంటే ఎట్లా పోతామమ్మా చెప్పు, సొంత ముట్టుడితోనే ఎట్లా పోతాం? మరి చచ్చిపోగా వాళ్ళ బాబాయ్ చచ్చిపోయా, బాబాయ్ చచ్చిపోతే కూడా వదిలేరు వాళ్ళు. మేము మరి ఇంత తెలివైన పిల్ల, ఇంత మొగోడ్లాగా బతికే పిల్ల ఇట్లా సొంత బాబాయ్కి ఇట్లా అయితే వచ్చినమ్మా అమ్మ అది పెట్టేసిరమ్మా. అది ఎవరికైనా ఎదురు బదిలిస్తుండే అసలు పిల్ల ఉండే నా పిల్ల. అసలు దాన్ని ఎట్లా చేసిందంటే మంచిగా మాట్లాడుతుండే. ఇది అవుతుందమ్మా, చనిపోవాలనిపిస్తుంది. మీరు మంచిగా వేయాలమ్మా, నా బిడ్డ ఆడికి మంచి ఉరిశిక్ష చేయండి. నా పిల్ల ఎట్లా చచ్చిపోయిందో ఏం కాదు, ఏం కాదు. మీరు ఇట్లా ఏడ్చి బాధపడద్దు, దానికోసం స్ట్రాంగ్ గా ఉండి పోరాడాలి, సరేనా? అమ్మా బిడ్డ దొరుకుతుందా కంటదా మళ్ళా